హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ డ్రీమ్స్ వరల్డ్. ఈరోజు కథ 1000 శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి. మీ అన్న కొడుకు సైతం అసహ్యించుకుంటాడు. ఆ వివరాలన్నీ అనుకోవడం ఎందుకులేండి. మన సాంప్రదాయ సమ్మతమైన పనిని మనం చేసుకుంటే సరిపోతుంది. మంచిది, ఇక నేను వెళ్ళవలసి ఉంది అని చెప్పి మహారాజు అప్పటికి అంతఃపురంను వదిలి వెళ్ళాడు. ఆ రోజుకు సంబంధించిన కుమార్తెకు చెప్పగల అవకాశం మంజులాదేవికి కలగలేదు. ఆ మరునాటి ఉదయం స్నానాది నిత్య కార్యాలు అలంకరించుకుని దుస్తులు ధరించి మామూలు అలవాటు ప్రకారం శోభను వెంట పెట్టుకుని శాంతి భవనానికి బాలమహర్షి దగ్గరకు ప్రయాణమై వెళ్తుండగా మంజులాదేవి ఆమెను పిలిచింది. తల్లి, నువ్విక శాంతి భవనానికి పోవలసిందే లేదు. ఎందుకని? నీకు ఇంకా చదువు వద్దని, శాంతి భవనానికి పోవలసింది లేదని మీ నాన్నగారు చెప్పారు. అయ్యో, ఎంత నేర్చినా తరగనివి చదువులు. అంతులేని విద్యాసాగరాన్ని దాటడానికి ఒక జీవితం చాలదే. అటువంటిది నన్నింతలోనే చదువు చాలించమంటున్నారా? ఇది మీ నాయనగారి ఆజ్ఞ. మీ ఉద్దేశము నా ఉద్దేశం కూడా అదే. తల్లి మాటకు చింతామణి ఒక నిట్టూర్పు విడిచి విషాదమును అనుభవిస్తుండగా సాంప్రదాయ విరుద్ధమైన పనులు మనం చేయకూడదు తల్లి. నువ్వు ఇప్పుడు యవ్వనవతివి, అపురూప సౌందర్యవతి, పెళ్ళిడు వచ్చిన పిల్లవు. అంతఃపురం దాటి పోకూడదు. యవ్వనవతివి, అపురూప సౌందర్యవతి, పెళ్ళిడు వచ్చిన పిల్లవు. అంతఃపురం దాటి పోకూడదు. నేడో రేపో మీ నాయనగారు ముహూర్త నిర్ణయం చేయించి శుభలేఖ పంపనై ఉన్నారు. ఎవరికి? ఇంకెవరికి? నువ్వు మనసారా తలుచుకున్న ఆనందుడికి అని తల్లి చెప్పగా చింతామణి ముఖం నవ వికాసరిత కోమలంగా విప్పారింది. ఆమె వెంటనే తల కిందకి దించేసుకుంది. ఇంకేం కోరుకున్న వరుడు ఇక చదువులు కట్టబెట్టవలసిందే అని శోభ పరిహాసంగా అంది. తొందరపడకు, నీకు తగిన సమయమే. వరుడు ఇంకా దొరకలేదు అని మంజుల అనడం వల్ల శోభ తిరిగి పెదవి కదిలించలేదు. అయితే పోయి ఈ సమాచారమును బాలమహర్షికి చెప్పేసి వస్తాను అని చింతామణి తల్లి నడగ్గా, నువ్వు ఎందుకు శోభ పోయి చెబుతుంది అని మంజులాదేవి అంది. అదే మర్యాద. ఇంతకాలం కష్టపడి విద్య నేర్పిన గురువులను ఆఖరుసారి దర్శించి వారి సెలవు తీసుకోవడం విధి. ఇంత మాత్రంలో పోయిందేమీ లేదు.
అనే కుమార్తె పట్టుపట్టడం వల్ల సరే అయితే వెళ్ళి త్వరగా వచ్చెయ్యి అని మంజుల అనుమతించింది. చింతామణి శోభతో కలిసి శాంతి భవనానికి బయలుదేరి వెళ్ళింది. బాలమహర్షి అప్పటికే శిష్యురాలి తన నిత్యకృత్యాలు ముగించుకొని శిష్యురాలి రాక కోసము వేచి ఉన్నాడు. చింతామణి నెచ్చెలితో ప్రవేశించి ముందుగా గురువులకు నమస్కరించింది. బిడ్డా, ఈ దినం కొంచెం ఆలస్యమయింది కదా, రేపటి నుంచి అసలు రావీలు పడదు. ఆ విషయమును తమతో మనవి చేసి ఆఖరుసారి సెలవు తీసుకొని తమ ఆశీర్వాదమును పొందాలని ఇప్పుడు ప్రత్యేకించి వచ్చాను అని చింతామణి చెప్పిన దానిని వినగానే బాలమహర్షి కొంచెం ఆశ్చర్యపడ్డాడు. స్వామి, రాజకుమారికి పెళ్ళి జరగబోతుంది. కొద్ది రోజుల్లో ముహూర్తం నిశ్చయం జరుగుతుందండి. అందుకనే వాళ్ళ నాన్నగారు అమ్మగారు చదువు మాన్పిస్తున్నారు అని శోభ చింతామణి భయపడుతున్న సమాచారమును గమనించడం వల్ల తానే గురువులతో విషయంలో చెప్పేసింది. ఓహో, సంతోషకరమైన వార్త అని బాలమహర్షి కొంతసేపు పలకకుండా కళ్ళు మూసుకొని దేనిని గురించో దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. తర్వాత తిరిగి కళ్ళు తెరిచి చింతామణి ముఖపద్మంపై దృష్టి నిలిపి, రాజకుమారి, నీ గురువులయందు నీకు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయా అని ఉన్నట్టుండి అతడు అడిగిన ప్రశ్నకు చింతామణి చకితురాలై, స్వామి, అది పరీక్షించి తెలుసుకోవాల్సిన విషయం గాని అడిగి తెలుసుకోవాల్సింది కాదేమో. అయినా అడిగినప్పుడు చెప్పడం నా కర్తవ్యం. దేవుని అందుండే భక్తి భావమును, నా ఆత్మపై నాకుండే విశ్వాసము నాకు నా గురువులపై ఉన్నాయి. ఇవి నేను త్రికరణ శుద్ధిగా చెప్పే మాటలు. శభాష్ బిడ్డా, నువ్వు గురువులను మించే శిష్యురాలవు కాగలవు. సంతోషము. నీ మేలు కోరి నేనొక హితోపదేశం చేయదలుచుకున్నాను. గురువుల అనుగ్రహానికి నేనెప్పుడు పాత్రురాలిని కావాలనే కోరుకుంటున్నాను. మంచిది. నా ఉపదేశమును అమలు జరపగలవో లేవో నీ శక్తిని నువ్వే చూచుకొని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గురుదేవా, సందేహించకండి. సందేహించబడవలసిన కారణం ఉంది. ఏమిటంటే, నేను నీకు ఉపదేశించదలుచుకున్నది ఒక క్రతువు విధానము. ఆ యజ్ఞమును పూర్తి చేయడం మహాకష్టం. నీ భవిష్యత్తును సుఖప్రదం చేయడం నిమిత్తమే నేనా క్రతువును నీ చేత చేయించదలుచుకున్నాను.
గురువులకు నాపై గలిగిన దయకు సదా కృతజ్ఞురాలిని. మంచిది. నేను ఉపదేశించబోయే యజ్ఞమును నెరవేర్చగలవో లేదో బాగుగా ఆలోచించి చెప్పు. తొందరగా. లేదు స్వామి, శిష్యురాలిని ఇంకా సందేశించడం ధర్మం కాదేమో. నువ్వు ఆచరించబోయే క్రతువు సామాన్యమైనది కాదు. సాధారణ మానవులకు అది అసాధ్యము. సాహసము, సత్యము, ధైర్యము, దీక్ష మొదలైన గుణాలన్నీ ఎంతైనా అవసరం. క్రతువును తీరా ప్రారంభం చేసి మధ్యలో నిలువు చేసిన ఎడల విపరీత ఫలితాలు కలుగుతవి. అందువల్లనే మళ్ళీ మళ్ళీ ఆలోచించుకొని మాట ఇవ్వవలసిందని హెచ్చరిక చేస్తున్నాను. నేను అందుకు సంసిద్ధురాలినే ఉన్నాను. ఒకవేళ ఆత్మీయులకు గాని, తల్లిదండ్రులకు గాని నువ్వు చేయబోయేది సమ్మతము కాకపోవచ్చు. నా భవిష్యత్తుకు బాధ్యురాలిని నేను కాని పరులు కాదు. మంచిది. ఇక నీ ప్రమాణ వాక్యంతో నాకు సందేహం నివృత్తి కలుగుతుంది. పరమేశ్వరుని సాక్షిగా, గురుదేవుని పాదముల సాక్షిగా ఏ సందర్భంలోనూ నాకు ప్రాణభిక్ష పెట్టి విద్యలు బోధించిన గురువుల ఆజ్ఞను మీరను. ఎన్ని కష్టాలు కలిగినా, ఎటువంటి అవాంతరాలు వచ్చినా వారు నిర్ణయించిన క్రతువును విధి విధాయకంగా పూర్తి చేస్తాను. ఇది నా ప్రమాణ వాక్యము అని చింతామణి చెప్పిన మాట బాలమహర్షికి పరిపూర్ణమైన తృప్తి కలిగించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీరు కామెంట్స్లో చెప్తేనే కదా నేను స్టోరీ ఎలా ఉందో, బాగుందో లేదో తెలుసుకొని ఎపిసోడ్స్ ఎక్కువగా పెట్టడానికి వీలవుతుంది. అందుకనే దయచేసి కామెంట్స్లో చెప్పండి. బాయ్ బాయ్.